సిరియా ఒకప్పుడు క్రైస్తవ దేశం. ఆ తర్వాత దాన్ని ఆక్రమించుకున్నటువంటి ఈ ఇస్లామిక్ శక్తులు దాన్ని ఇస్లామిక్ రాజ్యంగా చేయాలనుకునేటువంటి శక్తులు. ఆ సందర్భంలో రకరకాల గోల. ఇప్పుడు రష్యా అనుకూల తీవ్రవాదులు, అమెరికా అనుకూల తీవ్రవాదులు, ఇరాన్ అనుకూల తీవ్రవాదులు, ఇజ్రాయెల్ అనుకూల తీవ్రవాదులు అందరూ కూడా ఏ రాజ్యం స్థాపించాలో ఎవరికి అర్థం కాదు. ఒకరినొకరు కొట్టుకు చేస్తూ ఉంటుంటారు. ఈ బృందంలో తాజాగా అక్కడే సిరియాకి వెళ్ళినటువంటి ఇరాన్కి సంబంధించినటువంటి కమాండర్ని లేపేసింది ఇజ్రాయెల్ అని మొన్నే చెప్పుకున్నాం కదా. దానికి ప్రతీకారంగా ఇరాన్ దాడులకు రెడీ అయితే దాన్ని ఇజ్రాయెల్ తిప్పికొట్టింది అన్నది కూడా చెప్పుకున్నాం. ఇవన్నీ జరిగినాయి. ఇప్పుడు తాజాగా ఇంకొకటి, సిరియాలో ఉన్నటువంటి అమెరికన్ స్థావరాల మీదన ఈ గ్రూప్ దాడికి పాల్పడితే, ఇరాన్ మద్దతుదారులైనటువంటి గ్రూప్ పాల్పడితే అమెరికా ప్లస్ ఇజ్రాయెల్ దళాలు కలిసి ఆ గ్రూపుల్ని ధ్వంసం చేసినాయి, దెబ్బతీసినాయి. ఆ సందర్భంలో 11 మంది ఇరానియన్ రెవల్యూషనరీ గార్డ్స్, వాస్తవంగా వాళ్ళని ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్స్ అంటారు, కానీ అసలైంది వాళ్ళు ఇరాన్ గార్డ్సేనమాట. వాళ్ళని 11 మందిని లేపేసింది. దీంతో ఇప్పుడు దానికి ప్రతీకారంగా సిరియా నుండి పెద్ద ఎత్తున డ్రోన్లతో దాడికి పాల్పడటం అన్నటువంటిది తాజాగా ఇప్పటికే యెమెన్ నుంచి హౌతీలు, లెబనాన్ నుంచి హెజ్బుల్లా వాళ్ళు భారీగా చేస్తున్న దాడులకి, పాలస్తీనా నుంచి హమాస్ చేస్తున్న దాడులకి ఇప్పుడు ఇదొకటి తోడైంది.